Please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. బండి చాలా అవుతుంది. మెల్ల మెల్ల గట్టి పెట్టు. రవి ఇంకో చిప్పుడు తమ్ముడు లాస్ట్ చిప్పి నడపరాదు. దయచేసి ఎవరు రాంగ్ రూట్ లో కూడా ఎవరు ప్రయాణించకూడదు. అలాగే మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపకూడదు. హెల్మెట్ బరువు కాదు. దయచేసి కారు మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే ఎవరో ఇబ్బంది పడరు, మీరు మీ కుటుంబ సభ్యులే ఇబ్బంది పడతారు. ఈ లోకంలో మనది ఒకటే ఒక తలకాయ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా భావించాలా.
స్టూడెంట్స్, మీరందరూ ఇప్పటివరకు స్కిట్ చూశారు. అలాగే మన కలెక్టర్ సార్, కమిషనర్ సార్, మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ మాట్లాడిందంతా విన్నారు. మీకు అందరు చెప్పింది అర్థమైంది కదా? అంటే తెలుగులోనే మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్పడం జరిగింది. సో మీకు ఈ స్కిట్ ద్వారా కానీ సార్ వాళ్ళు మాట్లాడింది కానీ దానివల్ల మీకు అర్థమైంది ఏంటి? సో ఇందాక సార్ అడిగారు ఎంతమందికి బండి నడపడం వచ్చు అని. సో ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళలో వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, అవునా? ఈ బ్రౌన్ కలర్ కోట్స్ వేసుకున్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్సేనా? సో బండి నడపడం మీకు అప్పుడే వచ్చేసింది. కానీ బండి నడపాలంటే కావాల్సింది ఏంటి? లైసెన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? మరి మీలో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది? మరి 18 ఇయర్స్ దాటకుండా లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? నడిపితే నేరమా కాదా? అది గట్టిగా చెప్పట్లేదు. అయితే ఆ నేరానికి శిక్ష ఉంటుందని తెలుసా మీకు అందరికీ? శిక్ష మీకు కాదు, మీ పేరెంట్స్కి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 18 ఏళ్ళు నిండకుండా బండి నడిపి రోడ్డు మీద పోలీసులు పట్టుకుని కేసు రిజిస్టర్ చేస్తే బండి ఓనర్ ఎవరైతే ఉంటారో బండి ఓనర్కి, అంటే బండి ఓనర్ మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీకైతే మీ పేరు మీద అయితే బండి ఉండదు కదా? ఉంటుందా? ఉండదు. బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు. అది లేదు, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్తో ఎవరిదో ఒకరిది ఎవరు బండి తీసుకెళ్తే బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి కనీసం అంటే ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ సంగతి మీరు ఎంతమందికి తెలుసు? తెలిసినా బండ్లు నడిపేస్తున్నారా? అంటే అమ్మో నాన్నో అక్కో జైలుకి వెళ్ళిపోతే పర్లేదా? ఎడ్యుకేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఈ మూలకంగా నేను మీ అందరితో కోరుతున్నది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని మీరందరూ నేర్చుకోవాలి. మీరు స్కూల్స్లో కూడా నేను టీచర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తూ దాని ఇంపార్టెన్స్ అనేది చెప్పాలని నేను కోరుతా. అది ఆ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ దాని గురించి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కాలనీలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా ఒక ట్రాఫిక్ వాలంటీర్గా మీరు అవేర్నెస్ని క్రియేట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలని తెలియజేస్తాను. ఈ కార్యక్రమం ద్వారానైనా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ని ధరించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఒక సైడు వచ్చే వెహికల్, అంటే ఆ వెహికల్ని డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ వెహికల్లో ఉన్నవాళ్ళు అన్ని ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించవచ్చు. అంటే ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు, హెల్మెట్ ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఆపోజిషన్లో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, వాళ్ళు ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా సడన్గా బ్రేక్ వేయడము, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంటే మనము ఖచ్చితంగా ఉన్నాము, మనకి లైసెన్స్ ఉంది, మేము హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకున్నా కూడా మన ముందు డ్రైవ్ చేసేవాళ్ళు, వెనక డ్రైవ్ చేసేవాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనకి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. ఆ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న సిపి గారికి, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే మేడం సునీత గారికి, మరియు ఇతర జ్యుడిషియల్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీకు పోలీసు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చాలా వరకు స్టాటిస్టిక్స్ చెప్పారు. సో అంతకన్నా ముఖ్యంగా ఆ స్కిట్ వేస్ చూపించారు. సో మీరు అందరు కూడా నవ్వారు, ఎంజాయ్ చేశారు. బట్ ఎంతమంది మెసేజ్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంతమంది పాటిస్తారు అనేది క్వశ్చనే. సో అందరు కూడా ఆ స్కిట్ ద్వారా కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దాంట్లో ఎక్కువ శాతం జరిగేవి 2 వీలర్స్ ద్వారా జరిగే యాక్సిడెంట్స్.
సో అదేవిధంగా మనకి డెత్ ఏవైతే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65 to 70% డెత్ కేసెస్ అనేది 2 వీలర్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి, 2 వీలర్స్ యాక్సిడెంట్స్లో. సో అందరు కూడా కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. సో మీరందరు కూడా లెస్ దెన్ 18 years అండ్ మోర్ దెన్ 18 years ఉన్నారు. మీరు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మీరందరూ కూడా మేము ఆల్మోస్ట్ 1 hour ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరందరూ ఈ ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత